ఫైనల్ ఇయర్‌లో చాలా తక్కువ డేట్స్‌లోనే బాబు క్యారెక్టర్ గూడా ఒక 10, 15 డేస్ పర్మిషన్ తీసుకొని చేశాము. ఇప్పుడు బీటెక్ అయిపోయింది బాబు. తర్వాత మళ్ళీ హీరోగా తప్పకుండా ఎంట్రీ ఇస్తాడు ఆఫ్టర్ సూపర్. స్టడీస్. అండ్ మీరేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు? నేనిప్పుడు 'కేసీఆర్' రిలీజ్ కేసీఆర్ అయితే అయింది. మటుకు ఆ విషయంలో మీకు 100 టైమ్స్ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ. చెప్పాలి. థ్యాంక్ యూ సో మీకు మచ్. ఆ పేరే బాగా అవును. కలిసొచ్చినట్లుంది. ఎందుకంటే నాకు పొలిటికల్ వైస్‌గా గూడా మీరు బీఆర్ఎస్‌లో ఇప్పుడు ప్రెజెంట్ లీడర్‌గా ఉన్నారు. ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ నుంచి పోరాటం సమయం నుంచి ఉన్నారా మీరు? ఉన్నానండి. ఓకే. సో, అప్పటి నుంచి ఉన్నారు. సో, 2009 ఆల్‌మోస్ట్ అవును. 2009 నుంచి మీరు బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్. అవును. టీఆర్ఎస్. అండ్ తర్వాత ఇప్పటికి గూడా పార్టీ ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ గూడా ఏం వెనకబడలేదండి. హ్మ్. అన్నిట్లోనూ ముందే ఉన్నాం. అన్నిట్లో ముందే ఉన్నారా? యెస్. ఓకే. ఎందుకంటే ఈ మార్పు కూడా మంచిదే. హ్మ్. ప్రజలకి గూడా తెలియాలి. ఇప్పుడు మార్పెప్పుడు మంచిదే మార్పు మ్యామ్. మంచిదే. ఎందుకు హ్మ్. అంటే ఎప్పుడు మనము అన్నీ పెట్టుకుంటూ పోతే ఏది తెలీదు. ఒకసారి మనం లేకపోతేనే తెలుస్తుంది. కేసీఆర్ గారి విలువ ఏంటి? ఎంత అభివృద్ధి చేశాడు? మన డ్రైగా ఉన్న తెలంగాణని ఒక బంగారు తెలంగాణలా ఎట్లా తీర్చిదిద్దాడు? ప్రపంచ దేశాలు తిరిగి చూసేలాగా ఎట్లా చేశిండు? ఇవన్నీ గూడా ఎవరు గుర్తించలే. హ్మ్. ఏం జేశిండు? ఏం జేశిండు? ఏం జేశిండు? అని మాట్లాడిన్రు. ఇప్పుడు ఈ రోజున తెలుస్తుంది. అసలు ఏం జేశిండు అనేది కేసీఆర్ గారి విలువ ఇప్పుడు తెలుస్తుంది. సరే. మా సంగతి వదిలేసేయండి. కామన్ పీపుల్ డెఫినిట్‌గా కేసీఆర్ గారన్నా, కేటీఆర్ గారన్నా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా గానీ మాకు 100% అభిమానం అయితే 100% ఉంటుంది. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంతో సేవలు చేశారు. అవును. హైదరాబాద్ డెవలప్‌మెంట్‌కి యాస్ ఎ ఐటీ మినిస్టర్‌గా అయిన కేటీఆర్ గారు ఐటీ పీపుల్ అందరికి ఆయన చాలా ఫేవరెట్. అవును. సో, అలాంటి టైంలో అన్ని రకాలుగా బావుంది అనుకున్న టైంలో అసలు పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పార్టీ ఓడిపోవడానికి కారణం ముఖ్యంగా ఒక అబద్ధాన్ని నిజం, 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 నిజం అని ఒక 100 సార్లు చెప్తే అది నిజంగా నమ్మేస్తారు. హ్మ్. మన ప్రజలేమైపోయారంటే ఆహ్, అనవసరమైన ఈ 6 గ్యారంటీలని, హ్మ్. 420 హామీలని జనాల్లోకి ఒక అబద్ధపు ప్రచారంతో ఒక చాప కింద నీరులాగా చాలా చాలా అన్ని పార్టీలు కలిసి హ్మ్. కేసీఆర్ అనే వ్యక్తిని ఎదుర్కోలేక అన్ని పార్టీలు కలిసి ఒక అబద్ధపు ప్రాపగాండని సృష్టించి జనాల్లోకి వదిలారు. మన బాపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటి? ఎంతసేపు ఆహ్, ఎట్లా అభివృద్ధి చేయాలి? హ్మ్. ఇంకా మనం ఏం చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు? ఇంకా మనం చేయాల్సిన పనులేంటి? అని కొత్త రాష్ట్రాన్ని ఒక ఎంత బాగా తీర్చిదిద్దారనేది ఇంకా మనకు ఆనవాళ్ళన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆనవాళ్ళతో పాటు ప్రతి ప్రజలు, ప్రతి గ్రామాన రోడ్లు గాని, నీళ్లు గాని, నీ విద్యుత్ గాని ఏ రంగంలోనూ మనం ఎక్కడ తగ్గకుండా అసలు చాలా అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారించారు. హ్మ్. ఈ మిగతా వాళ్ళేంది అబద్ధపు ప్రాపగాండ మీద దృష్టి సారించారు. జనాల్లోకి మనం చెప్పిన పథకాలని తీసుకెళ్ళకపోవడం వల్ల, మేమిది చేశాము అని చెప్పుకోకపోవడం వల్ల. హ్మ్. చెప్పుకోకపోవడం వల్లనే ఈరోజు మనము ఒక ఓటమి అనేది చూసాము. కానీ ఆ ఓటమిని ఈరోజు ప్రజలే తప్పుగా మేము తప్పు డెసిషన్ తీసుకున్నాము. మేము తప్పు చేశాము. మా చెంపలు మేమేసుకుంటున్నాము. మేము ఈరోజు అధోగతి పాలైతున్నాము. అణగదొక్కబడుతున్నాము. మాకు అందాల్సిన ఫలాలు మాకు అందకుండా చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. సో, హైడ్రా అనేది తెలంగాణలో ఇప్పుడు ప్రెజెంట్ హాట్ టాపిక్ కదా! అవును. హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది. కాకపోతే ఏంటంటే దానికి సీఎం గారు చెప్పే రీజన్స్ వేరే ఉన్నాయి. అంటే అక్రమంగా ఆక్రమించి చేశారు అని చెప్పేసేసి. అయితే ఈ హైడ్రా బాగా గట్టిగా జరుగుతున్న టైంలో టీఆర్ఎస్ భవన్ దగ్గర మేమెందుకో ఏదో పని మీద వెళ్తూ చూస్తే ఎక్కడెక్కడ జనాలు మొత్తం అక్కడ పోగై ఉన్నారు. లోపల చూస్తే కేటీఆర్ గారు ఉన్నారని చెప్పి తెలిసింది. తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ అయింది. యాహ్! ఇప్పుడు ఎప్పుడైతే మనము మన ప్రభుత్వం లేదు అని ఫీల్ అవ్వకుండా హ్మ్. జనాలకి ఆ విలువ ఎప్పుడైతే తెలిసొచ్చిందో హ్మ్. మన తెలంగాణ భవన్ అనేది ఒక జనతా గ్యారేజ్ అయింది. ఎవరికి కష్టం వచ్చినా భవన్‌కి వచ్చి చెప్పుకోవడానికి ఒక మంచి వేదిక అయింది. హ్మ్. వాళ్ళ కష్టాలను తీర్చడానికి రామన్న, మిగతా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా హ్మ్. కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే నాయకులు కాబట్టి. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన అని పెట్టిండ్రు గానీ, ప్రజల అభివృద్ధి కోసం చేసే పాలన కాదిది. హ్మ్. ఎంతసేపు వాళ్ళ జేబులు నింపుకునే పాలన, వాళ్ళ కోటు అల్లుళ్ళు, కూతుళ్ళు, అన్నలు, తమ్ములు
బియ్యంకులు ఇలాంటి వాళ్ళ జేబులు నింపే పాలననే నడుస్తోంది అంతే. అంటే ఒక నియంత పాలన. ఇట్లా అప్పుడు కేసీఆర్ గారినే నియంత పాలన అని పేరు చేసి అనవసరంగా అంటే జనాలకు అబద్ధం తీసుకెళ్లారు. నియంత పాలన కాదు. ఇప్పుడు ఇతను చేసేది నేను తీసుకున్న డెసిషన్ ఇదే నడవాలి అనేది నియంత పాలన. కేసీఆర్ గారు చేసింది అభివృద్ధి పాలన. ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి ఆయన వెనకాల ఎంతో కష్టపడుతూ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ కూర్చుంటే కామన్ గా మనమే ఉన్నాం. కేసీఆర్ గారిని కలవాలి అనుకున్నాం. ఆయన ప్రతిసారి మనకి కలుస్తూ మనలాంటి వాళ్ళని కలవాలంటే అసలు సరిపోదు, టైమే సరిపోదు. అంతమంది అన్ని కోట్ల మంది ఉన్నాము. ప్రతి ఒక్కరు ఆయన్ని కలవాలనే వ్యక్తులే ఉంటారు. ఏ ఒక్కరు కూడా ఆయన్ని కలవద్దు, ఆయన మీద అభిమానం లేని మనుషులు ఏ ఒక్కరు ఉండరు. ఆయన కలుస్తున్నారంటే అపోజిషన్ వాళ్ళు వచ్చి కూడా క్యూలో నిలబడతారు ఫోటో దిగడానికి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అలాంటి గొప్ప మనిషి కేసీఆర్ గారు. ఆయన అంటే అభివృద్ధి చేస్తూ ఆయన వెనుకుండి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత మదన పడ్డాడో. ఎందుకంటే అన్ని కొత్త రాష్ట్రానికి నిధులు లేవు, అభివృద్ధి చేయాలి. అప్పులు చేశారు అని క్రియేట్ చేశారు. అప్పులు చేసిన పని చేసి చూపించారు. మనకి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు వచ్చిన కంచి ఏ పని చేశారు? కొత్తగా ఏదన్నా పని చేశారా? ఎన్ని వేల కోట్ల అప్పైంది మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే వచ్చే సంవత్సరం అవుతుంది కదా. వచ్చే సంవత్సరం అయినప్పటికీ ఇప్పటి వరకు అయిన అప్పు గురించి మాట్లాడుతున్నాం. వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త అప్పు వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రం ఇప్పుడు గెలిచిన ఈ 1 year లో ఇప్పటి వరకు చేసిన అప్పుతో ఏం చేశారు? మేము అడ్డగోలు హామీలు ఇచ్చారు. మేము 2500 నుంచి అంటే 2000 పింఛన్ ఉంటే 3000 చేస్తా అన్నారు. 4000 చేస్తా అని ఇచ్చాడు. 4000 ఎవరికి ఇచ్చాడు? 4000 పెన్షన్ ఇవ్వాల్సింది పోయి 2 నెలల పెన్షన్ ఏదైతే వృద్ధులు వీళ్ళందరూ వెయిట్ చేస్తారో వాళ్ళ పెన్షన్ తిన్నాడు. ప్రతి ఆడపిల్లకి, ప్రతి అత్తున్నా, కోడలున్నా, ఎంతమంది ఉన్నా అంతమంది మహిళలకి ఇంటికి 2500 ఇస్తా అన్నాడు. మనిషికి ఒక మహిళకి 2500 అంటే అత్త కోడలికి 5000 నెలకు మనకి ఇంత అమౌంట్ వస్తుంది కదా అని ఆశపడ్డారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇప్పుడు 80,000. ఆశపడ్డారు. మనం తులం బంగారం కొనుక్కోవాలంటే ఇంత అవుతుంది, నా బిడ్డకు ఇంకో తులం బంగారం ఎక్కువ వస్తుంది కదా, ఇస్తా అంటున్నాడు కదా అని నమ్మి ఏ ఒక్కరికన్నా ఇచ్చాడా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.